నా ఆలోచనలు నీచంగా ఉంటే మరి నువ్వేం చేస్తున్నావు? ఇలా ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఒక బజార్ దాన్ని ఇంటికి తీసుకొచ్చావే, దీనేమనాలి? టియా, మైండ్ యువర్ లాంగ్వేజ్. అవును, నీతో ఎంగేజ్మెంట్ అయింది, కానీ ఇప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకోలేను. ఎందుకంటే నేను నిత్యని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను. ఇప్పుడు నువ్వు ఇక్కడి నుంచి మీ ఇంటికి వెళ్ళిపోవచ్చు. డిడ్ యు హియర్ దాట్? ఈ పనికి మన అమ్మాయి వల్ల మా ఫ్యామిలీ పరువు మొత్తం పోతుంది. నేనలా జరగనివ్వను. ఇక చాలు నీ ఫ్యామిలీ గొప్పలు. డబ్బుందని పొగురు చూపించుకో. కొద్ది రోజుల్లో నిత్య కూడా కోటీశ్వరుల ఇంటికి కోడలు కాబోతుంది. యు అండర్స్టాండ్? ఇక వెళ్ళు. నీరజ్, నువ్వు నాలాంటి బ్యూటీని వదలడానికి సిద్ధమైనంత స్పెషల్ ఏముంది ఈ అమ్మాయిలో? నేను నిత్యని ప్రేమిస్తున్నాను. నవ్ యూ కెన్ గెట్ అవుట్. ఐ విల్ సీ యూ. టియా ఇక నీరజ్ ఇంటిని వదిలి తన ఇంటికి వెళ్ళిపోతుంది. టియా నీరజ్ గొడవ పడుతున్నా వారి మధ్య నీరజ్ తల్లి ఏమీ మాట్లాడలేకపోయింది. ఎందుకంటే తను ఇప్పటివరకు నీరజ్ తీసుకున్న ఏ డెసిషన్ని కూడా కాదనలేదు. తండ్రి లేని అబ్బాయి కావడంతో నీరజ్ తల్లి తనని చాలా గారాబంగా పెంచింది. బాలు, బాలు. చెప్పండి సార్. ఈమె కోసం ఒక గది ఏర్పాటు చేయి. ఈ ఇంట్లో ఈమెకి ఎటువంటి లోటు కలగకుండా చూసుకో. అలాగే సార్. అమ్మా, నేను నిత్యని వీలైనంత తొందరగా పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను. పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లన్నీ నువ్వే చూసుకో. ఈరోజే పంతులు గారిని పిలిపించి పెళ్లి డేట్ ఫిక్స్ చేయించు. కానీ నీరజ్. నిత్య, నీకు ఇంట్లో ఏదైనా ఇబ్బంది కలిగితే ఇమ్మీడియట్గా నాకు చెప్పు. ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. ఆఫీస్లో నాకు చాలా పనుంది. నీరజ్ నిత్యని తన ఇంట్లో వదిలిపెట్టి తను ఆఫీస్కి బయలుదేరాడు. బాలు నిత్య కోసం రెడీ చేసిన రూమ్ దగ్గరికి నిత్యని తీసుకెళ్తాడు. ఇవన్నీ సైలెంట్గా చూస్తూ ఉన్న నీరజ్ తల్లి ఇలా బాధపడుతూ ఉంటుంది. ఏంటో ఈ అబ్బాయి తనకిష్టం వచ్చినట్టు చేస్తా ఉంటాడు. టియాతో పెళ్లి క్యాన్సిల్ చేసుకొని ఈ ముక్కు మొహం తెలియని అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అంటున్నాడు. ఇంత మిడిల్ క్లాస్ అమ్మాయిని కోడలుగా చేసుకుంటే నా ఫ్రెండ్స్కి మొహం ఎలా చూపించుకోవాలి? ఇక మా చుట్టాలైతే ఎప్పుడెప్పుడు ఇలాంటి గాసిప్స్ దొరుకుతాయా అని వెయిట్ చేస్తా ఉంటారు. వాళ్ళకి ఏమని జవాబివ్వాలో ఏమిటో. నీరజ్ పెద్ద హీరోల బిల్డప్లు కొడుతూ తన కాబోయే భార్యని ఇంటి నుండి వెళ్ళగొట్టాడు. కానీ నా కడుపులో పెరుగుతున్న బిడ్డ తండ్రి తనే అని మాత్రం ఒప్పుకోలేదు. చూస్తా ఇంకా ఎన్నలు ఇలా చేస్తాడో. తను చేసిన తప్పుని ఒప్పుకునే వరకు నేను తనని నా భర్తగా ఒప్పుకోలేను. ఇక నీరజ్ అమ్మగారు, తన అయితే మొదటి నుండి అలా సైలెంట్గా చూస్తూనే ఉంది. తనకి నేను నచ్చానో లేదో ఏమీ అర్థం అవ్వట్లేదు. తనతో మాట్లాడడానికి వెళ్ళాలా వద్దా? నీరజ్ ఇంటికొచ్చేసిన నిత్యకి అక్కడంతా కొత్తగా అనిపించడంతో తన గదిలో నుంచి బయటికి వెళ్లే ధైర్యం చేయలేకపోయింది. పైగా నీరజమ్మ తనతో ఎలా ప్రవర్తిస్తుందో అన్న భయం. అలా ఏవేవో ఆలోచిస్తూ నిత్య గదిలోనే నిద్రపోయింది. అలా కొంతసేపటి తర్వాత ఎవరో డోర్ నాక్ చేయడంతో నిత్య నిద్రలేచింది. మా ఫ్యామిలీలో కొన్ని రూల్స్ ఉన్నాయి. ఈ ఇంట్లో ఉండేవాళ్ళు తప్పకుండా ఆ రూల్స్ని ఫాలో అవ్వాల్సిందే. ఈ టైంకి ఎవరు పడుకోకూడదు. బయటికెళ్ళి అలా గార్డెన్లో తిరిగిరా. ఇంట్లో చాలామంది నౌకర్లున్నారు, వారితో ఇల్లు క్లీన్ చేయించు. ఇంకో విషయం, మా ఇంట్లో 12 కల్లా అందరం లంచ్ చేసేస్తాం. నువ్వు కూడా ఆ టైంకి తినేయాలి. ఆ టైం దాడితే ఇంట్లో అన్నం దొరకదు. తొందరగా టేబుల్ దగ్గరికి వచ్చేయి. మీరందరూ రోజు ఇంత తొందరగా లంచ్ చేసేస్తారా? లంచ్ టేబుల్ దగ్గర మాట్లాడకూడదు. టేబుల్ మేనర్స్ లేదా నీకు? నీకెలా తెలుస్తాయే? నీకసలు అమ్మా నాన్న ఇల్లు వాకిలి ఉందో లేదో కూడా తెలీదు. అలా కాదా ఆంటీ? నో మోర్ డిస్కషన్స్. హ్యావ్ యువర్ లంచ్. నిత్యకి నీరజ్ వాళ్ళ ఇంట్లో చాలా విచిత్రంగా అనిపిస్తూ ఉండేది. తనతో ఎవరూ మాట్లాడేవారే లేరు. అసలు ఆ ఇంట్లో ఎవరూ ఒక నవ్వు కూడా నవ్వరు. అంత పెద్ద బంగ్లాలో కేవలం నీరజ్ తల్లి ఇంకా 8 మంది 10 మంది నౌకర్లు అంతే. నిత్యకి ఒక్కరోజు ఒక్కొక్క యుగంలా గడిచింది. నీరజ్ ఇంటికి తిరిగి ఎప్పుడెప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉండేది. కొద్దిసేపటికే నీరజ్ చేతుల్లో చాలా షాపింగ్ బ్యాగ్స్ పట్టుకొని ఇంట్లోకొచ్చాడు. నీరజ్, నేను రోజంతా ఈ ఇంట్లో చాలా బోర్గా ఫీల్ అయ్యాను. థ్యాంక్ గాడ్ నువ్వు వచ్చేసావు.
నీకోసం కొన్ని డ్రెస్సెస్ తీసుకొచ్చాను. నీకు ఇంకా ఏమైనా కావాలంటే చెప్పు. నీరజ్, నాకేమీ వద్దు. నువ్వు కాసేపు నాతో మాట్లాడు. సారీ, ఐ డోంట్ హ్యావ్ టైమ్ ఫర్ దాట్. నేను నా పర్సనల్ రూమ్లోకి వెళ్తున్నాను, అక్కడికి రాకు. ఓకే, బాయ్, గుడ్ నైట్. ఇలా అంటూ నీరజ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఏంటో ఈ తల్లి కొడుకులు భలే విచిత్రంగా ఉన్నారు. ఎవరు బిజీలో వాళ్ళుంటారు. భగవంతుడా, నన్నెందుకు ఇంటికి పంపించో? ఇతనితో నా పెళ్లి జరిగితే నా జీవితం ఇంకా నాశనం అవుతుందనిపిస్తుంది. నిత్య అతి కష్టం మీద అక్కడ ఒక రాత్రి గడిపింది. ఇంకా ఉదయం అవ్వగానే రోజంతా ఎలా గడుస్తుందా అని ఆలోచిస్తూ ఉంది. స్వేచ్ఛగా తిరిగే అమ్మాయికి ఆ ఇల్లు మాత్రం జైలులా అనిపించింది. అంతలో బాలు తన రూమ్కొచ్చాడు. మేడం, బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉంది, త్వరగా రండి. నాకిప్పుడు ఆకలిగా లేదు, నేను తర్వాత తింటాను. అదంతా ఇక్కడ కుదరదు మేడం. టైం దాటితే ఇక్కడ తినటానికి ఏమీ దొరకవు మేడం. ఓహ్, అదొక గ్రేట్ రూల్ ఒకటి ఉంది కదా, నేను మర్చిపోయాను. సరే, మీరు వెళ్ళండి, నేను వస్తాను. నిత్య బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఎవరైనా ఏదైనా మాట్లాడతారేమో అని నీరజ్ ఇంకా అతని తల్లిని అలా చూస్తుంది. కాని వారిద్దరూ సైలెంట్గా బ్రేక్ఫాస్ట్ తింటున్నారు. టేబుల్ దగ్గర మాట్లాడకూడదని నిత్యకు కూడా ఒకసారి గట్టిగా వార్నింగ్ ఇవ్వడంతో తను కూడా ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా కూర్చుని ఉంది. ఇక బ్రేక్ఫాస్ట్ చేయడం పూర్తి కాగానే, నిత్య, తొందరగా వెళ్ళి రెడీ అవ్వు. మనం డాక్టర్ చెకప్కి వెళ్ళాలి. నేను నిన్ను తీసుకెళ్తాను. బయటికి వెళ్దామా? వావ్, సరే, నేను వెంటనే రెడీ అయ్యి వస్తాను. అమ్మా, పెళ్ళికి కావాల్సిన ఏర్పాట్లు ఎక్కడి దాకా వచ్చాయి? నీరజ్, నేను పంతులు గారితో మాట్లాడాను. ఒక వారంలోనే మంచి ముహూర్తం ఉందంట. ఓకే నిత్య, తొందరగా రెడీ అవ్వు. అమ్మయ్య, డాక్టర్ దగ్గర చూపించుకోవాలనుకున్న వంకతోనైనా ఆ ఇంట్లో నుంచి నేను బయటపడ్డాను. ఇప్పుడు నాకు మనశ్శాంతిగా ఉంది. ఏం ఆలోచిస్తున్నావు నిత్య? ఆహా, ఏం లేదు. మీ ఇంట్లో ఎవరు ఒకరితో ఒకరు మాట్లాడుకోరా? నువ్వు మాట్లాడాలి అనుకుంటే మాట్లాడొచ్చు. ఎదుటివారే ముందుగా మాట్లాడాలని ఎందుకు వెయిట్ చేస్తున్నా? కానీ మీ అమ్మ... ప్రతిదానికి ఇలా భయపడుతూ ఉండకు నిత్య. పెళ్లి తర్వాత అది నీ ఇల్లు కూడా. ఆ ఇంటి పూర్తి బాధ్యత నీ మీదే ఉంటుంది. కానీ ఒక విషయం బాగా గుర్తుపెట్టుకో, మన ఇంటి పరువు మర్యాదల గురించి మర్చిపోవద్దు. నాకు ఇంట్లో చాలా బోర్ కొడుతుంది. అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళొద్దామని ఆలోచిస్తున్నా. నో, ఇప్పుడు నువ్వు నా ఇంటికి వచ్చేసావు. ఇక ఇక్కడే అడ్జస్ట్ అవ్వడానికి ట్రై చేయి. నువ్వు ఎప్పుడైనా బయటికి వెళ్ళాలనుకున్నా క్యాబ్లో వెళ్ళకు. మన డ్రైవర్ని తీసుకొని మన కార్లోనే వెళ్ళు. హాయ్ నిత్య, ఎలా ఉన్నావు? చాలా రోజుల నుంచి కనిపించటమే మానేశావు. ఏమైంది? సత్య, బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? ఆది ఎలా ఉన్నాడు? నేను చాలా బాగున్నాను, కానీ ఆది గురించి ఏమీ తెలీదు. వాడు కూడా కనిపించక చాలా రోజులైంది. ఓ, అవునా? అరే, ఆది గురించి అడుగుతావా? నీ వేరే ఫ్యాన్స్ గురించి అడగవా? రవి, కిషోర్, రాహుల్. స్టాప్. నువ్వు జోకులు వేయడం మానలేదా? సరే సత్య, మాకు లేట్ అవుతుంది, నిన్ను వెళ్తాను. బాయ్. ఓకే నిత్య, బాయ్. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. నిత్య మెల్లిమెల్లిగా నీరజ్ ఇంట్లో అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. ఇక వారి పెళ్లి డేట్ కూడా ఫిక్స్ అవుతుంది. పెళ్లి గురించి చెప్పడానికి నీరజ్ నిత్యని తన అమ్మ నాన్న ఇంటికి తీసుకెళ్తాడు. నిత్య, ఎలా ఉన్నావమ్మా నువ్వు? నేను బాగున్నానమ్మా. మీ ఇద్దరిని చాలా మిస్ అయ్యాను. పెళ్లి ఈ సండే ఫిక్స్ చేశాం. మీరు వీలు చూసుకొని త్వరగా వచ్చేయండి. సరే బాబు, మేం తప్పకుండా వస్తాం. ఈ ఆది ఇలా సడన్గా ఎక్కడికి మాయమైపోయాడు? ఒకసారి కాల్ చేసి చూస్తా. కాల్ తగలట్లేదే. అను ఆదికి మేము డిస్కోకి వెళ్తున్నామని చెప్పింది కదా. ఆది ఖచ్చితంగా సత్యకి డిస్కో గురించి చెప్పే ఉంటాడు. వాళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ కదా. నేను సత్యతో ఇంకోసారి మాట్లాడాలి. మేబీ సత్యకి ఏమైనా తెలుస్తుందేమో. నిత్యకి జరిగిన అన్యాయానికి కారణం ఆదియా, లేకపోతే మరెవరు? తెలుసుకోవాలంటే మా నెక్స్ట్ ఎపిసోడ్ చూడడం మర్చిపోకండి. మీరింకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని నొక్కండి. అరెరే, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ ఎపిసోడ్తో త్వరలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.